రిజర్వేషన్ అంటే డిస్క్రిమినేషన్, కానీ రిజర్వేషన్ మంచిది అని తప్పకుండా ఉండాలి. ఈ మాట వినంగానే మీలో చాలామంది ఇప్పుడు వీడియో ఆపేసి కమెంట్స్లో బండబూతులు తిట్టడానికి రెడీగా ఉంటారు. కానీ ఒక్క నిమిషం నేను చెప్పేది పూర్తిగా వినండి. మన రాజ్యాంగంలో మనకి ప్రధానంగా 2 ప్రామిసెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈక్వాలిటీ అంటే సమానత్వం, ఇంకొకటి జస్టిస్ అంటే న్యాయం. ఇప్పుడు ఈక్వాలిటీలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, నెగటివ్ ఈక్వాలిటీ, పాజిటివ్ ఈక్వాలిటీ. అట్లనే డిస్క్రిమినేషన్లో 2 రకాలు ఉంటాయి, ఎక్స్ప్లాయిటేటివ్ డిస్క్రిమినేషన్, ఇంకా ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్. ఏ రోజైతే మనం ఎక్స్ప్లాయిటేటివ్ డిస్క్రిమినేషన్ ఆపేస్తామో ఆ రోజు మనకి నెగిటివ్ ఈక్వాలిటీ వచ్చేసినట్టు. అంటే మన కేసులో ఆన్ పేపర్ మనకి ఏ రోజైతే రాజ్యాంగం అమలైందో ఆ రోజు మనకి నెగిటివ్ ఈక్వాలిటీ వచ్చేసినట్టు. కానీ బలహీన వర్గాలకి సంపన్న వర్గాలంత సమానత్వం దక్కాలి అంటే మనం ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ చేయాలి. ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటే రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ వల్లనే మనకి ఈక్వాలిటీ వస్తుంది, ఈక్వాలిటీ వల్లనే జస్టిస్ వస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే బక్కగున్నోడికి బొద్దుగున్నోడికి ఈక్వాలిటీ పేరు మీద ఒకటే బట్ట దొరుకుడు కాదు. ఎవరి సిచ్యువేషన్ అంటే ఎవరి